ప్రదీప్ రంగనాథన్. ఈయనైతే మామూలుడు కాదు. తీసిన 4 సినిమాలు 400 కోట్లకు రాస్తారంటే అర్థం చేసుకోండి ఎలా అంటే నేను ఈ మూవీకి లేట్గా వెళ్ళాలని చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న కంటెంట్ అసలు నా జీవితంలో దీని అమ్మ జీవితం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కాంటెంట్ తలుచుకోలేదు కూడా. కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ చూపించిన విధానం కానీ 100% నాకు చాలా కనెక్ట్ అయింది. మేబీ చాలామంది కనెక్ట్ అవ్వద్దో లేదో నాకు తెలియదు. బట్ ఎస్, మూవీ మాత్రం అసలు సూపర్ అద్భుతంగా అనిపించింది. ఈ మూవీ స్టోరీ చాలా టిపికల్ లైన్ పట్టుకొని తీశారు. అస్సలు సాగదీసినట్టు నాకైతే అనిపించట్లేదు. మరి బయట వాళ్ళకి ఎందుకు అంత సెకండ్ హాఫ్ లాగ్ ఉందనో నాకు అర్థం అవ్వట్లేదు. థియేటర్లో ప్రతి ఒక్కడు నిజంగా చాలా సీన్స్కి ఎమోషనల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చప్పట్లు కొట్టు అరుస్తున్నారు. అండ్ మ్యూజిక్ సాయి అభ్యంకర్ చెప్తున్నా కదా. నెక్స్ట్ అనిరుద్ అతను అండ్ ప్రదీప్ రంగనాథన్, ఆయన గురించి మాట్లాడాలి మనం. హీ ఈజ్ ఎ స్టార్ ఈజ్ బోర్న్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మూవీ తోటి 200 crores క్రాసర్ 100% పక్క. ఎందుకంటే స్టోరీ సెలెక్షన్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్. అసలు మూవీ చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు. బట్ ఈ మూవీలో చాలా వరకు ట్రామా ఉంది. అస్సలకే ట్రామా ఉన్న వాళ్ళు ఈ మూవీని చాలా నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే ట్రామా లేనివాడికి నాకే మూవీ ఒక ట్రామా లాగా అనిపించింది. సో ఎస్, ప్రదీప్ రంగనాథన్స్ డ్యూడ్ ఇస్ అన్ అబ్సల్యూట్ అండ్ అమేజింగ్ ఫిలిం. అర్జెంట్గా చూడకపోతే వెళ్ళి చూసేయండి, నా మాట నమ్మండి.